నేత్ర ఏమైనా తప్పు చేసిందంటావా? నా అవసరం తీరింది అనుకోనా? ఏకంగా నన్ను మర్చిపోయిందనుకోనా? అమ్మా, అలా ఎందుకు అనుకుంటున్నారు? మిమ్మల్నే తలుచుకుంటూ మీ దగ్గరికి రావాలని ఆరాటపడుతూ రాలేని పరిస్థితుల మధ్య మదన పడుతుండొచ్చు కదా. అలాంటి భావనే ఉంటే నాతో చెప్పొద్దు అని ఎందుకు అనుకుంటుంది? ఇందాక నువ్వు బాధ చెప్పుకో అన్నావు కదా, నేను నిలదీయాలనుకుంటున్నాను. ఇదే న్యాయం స్వామి. కన్న తల్లి కన్నా నా కూతురికి మీరే ఎక్కువైపోయారు. దానికి నా బాధే అర్థం కాలేదు. కనీసం మీకైనా నా బాధ అర్థమై ఉండాలి కదా. మరి నీకు అనిపించలేదా స్వామి, ఈ తల్లి ఆవేదన తగ్గించాలి అని? నా కూతురిని నా దగ్గరికి పంపి నాలో సంతోషాన్ని నింపాలి అనిపించలేదా? లేక నీ దగ్గరే నీ చుట్టే నీకోసమే ఉండిపోవాలని నిర్ణయించుకున్నావా? నేనేం పాపం చేశాను? నాకెందుకే వేదన? సరే, నువ్వే ఉంచేసుకో. నీకిష్టమైనప్పుడే పంపించు. అది నన్ను బాధ పెట్టి నీతో ఉండడానికి సిద్ధపడ్డప్పుడు నాకు మాత్రం దాని మీద ఎందుకు? ఇకపై నేను దాని గురించి క్షణం కూడా ఆలోచించను. కానీ నిన్నొక విషయం అడుగుతాను. ఇందాక గాయత్రి వచ్చి ఎన్ని మాటలందో నా కూతురు గురించి, ఎంత తప్పుగా మాట్లాడిందో నువ్వు విన్నావు కదా. ఆ మాట అనిపించుకోవడానికేనా నాకు కూతుర్నిచ్చావు? నన్ను మనస్తాపానికి గురి చేయడానికేనా కూతురు మీద అమితమైన ప్రేమని పెంచుకునేలా చేశావు? అయితే సరే, నీ ఆలోచనని మార్చి చూపిస్తాను. నువ్వు పొందుతున్న ఈ ఆనందానికి అడ్డుకట్ట వేస్తాను. ఎలా అని ఆలోచిస్తున్నావా? అమ్మ అన్న పిలుపుకి నన్ను దూరం చేసిన నీ ముందే అమ్మా అని పిలవడానికి నాకు ఇంకో కూతురుంది. నా కన్న కూతురికి ఏమాత్రం తీసిపోకుండా నన్ను అభిమానిస్తుంది, ప్రేమిస్తుంది, నా కన్నీళ్లను తుడవడానికి ఆరాటపడుతుంది. ఇకపై నుండి మధురే నా కూతురు. ఏమ్మా మధురా, నాకు కూతురు లేని లోటుని నువ్వు తీరుస్తావో లేదో కానీ నీకు అమ్మ లేని లోటుని నేను తీరుస్తానమ్మా. ఇక మీదట నువ్వే నా కూతురివి. అప్పుడప్పుడు నన్ను కలవాలి, నాతో మాట్లాడాలి. ఏంటి, నన్ను అమ్మలా అంగీకరిస్తావు కదా? ఈరోజు ఎలాగైనా సరే సార్ని తీసుకుని సినిమాకి వెళ్ళాలి. ఒకే కూల్ డ్రింక్ ని షేర్ చేసుకోవాలి. పక్క పక్క సీట్లలో కూర్చోవాలి. ఒకే బైక్ మీద ఇద్దరం కూర్చుని మేఘాలలో తేలిపోతున్నది అంటూ పాట పాడుకుంటూ వెళ్ళాలి. పాపం తను కూడా కాలేజ్ అయ్యేసరికి అంత ఫ్రీగా ఉండలేకపోతున్నాడు. అందుకే తనని ఈరోజు ఔటింగ్ కి తీసుకెళ్ళాలి. ఈ పాటికే రావాలి. ఈ రోజు ఎలాగైనా అభిమనస్సుని నేత్ర మీద నుండి మళ్లించాలి. లేకపోతే ప్రేమ ప్రేమ అని పిచ్చోడైపోయేలా ఉన్నాడు. సార్ని నా ప్రేమతో పిచ్చోని చూసేస్తాను. ఐఎమ్ ద రైట్ చాయిస్ అనిపించేలా చేస్తాను. ఏంటి
హీరో తెగ స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాడు. అవునులే, ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ లో తప్ప అతని బాడీలో తెలియదు కదా. స్టాప్ 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 స్టాప్. ఏయ్, బుద్ధుందా నీకు? ఇలా అడ్డొస్తారా ఎవరన్నా? కనయ్యం కంట్రోల్ చేసుకున్నా కాబట్టి సరిపోయింది. అదే పడిపోయి ఉంటే మీరు కంట్రోల్ చేసుకోగలరు, కానీ నేనే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. వారమైంది మీరు నాకు కనిపించి. కాలేజ్కి సరిగ్గా రావట్లేదు, వచ్చిన క్లాస్కి రావట్లేదు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. చేసినా అక్కడున్నాను ఇక్కడున్నానని అబద్ధం చెప్తున్నారు. అందుకే ఇలా మీకోసం దారిలో వెయిట్ చేస్తున్నాను. అయినా మీరు నన్ను చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు. అందుకని ఇలా అడ్డంగా వచ్చేస్తావా? చంపేస్తావా? మీరు మరీ అంత స్పీడ్ గా వెళ్ళడం మీకు కూడా మంచిది కాదు. స్పీడ్ గా వెళ్తున్నది నేను కాదు, నువ్వు. కాస్త తగ్గు, నీకు మంచిది కాదు. ఎందుకు ఎస్కేప్ అవుతున్నారు? ప్రాబ్లం ఏంటి? నేను మీకు నచ్చలేదా? నువ్వు కాదు, నీ ప్రవర్తన నచ్చలేదు, నీ అమాయకత్వం నచ్చలేదు, నీ మూర్ఖత్వం నచ్చలేదు. టోటల్ గా చెప్పాలంటే ఈ చండాలమైన లవ్ అనే కాన్సెప్ట్ నచ్చలేదు. అసలు ఎలా అనుకున్నావు నన్ను నేను లవ్ చేస్తానని? నీ వయసు ఏంటి, నా వయసు ఏంటి? నీ ఏజ్కి నా ఏజ్కి ఏమాత్రమైనా మ్యాచ్ అవుతుందా? అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి? నువ్వు చంపుకు తింటున్నావు. పైగా నేనేదో నిన్ను ట్రాప్ చేసినట్టు ఫీల్ అయ్యి కాలేజ్కి వచ్చి మరీ మీ అమ్మ నాకు వార్నింగ్ ఇచ్చింది. నీతోనే వేగలేకపోతున్నానంటే అదొకటి నా ప్రాణానికి. ఫ్యామిలీ అంతా నా మీద పడ్డారంటే, ఆయన నాతో నీకులేవంటే అసహ్యంగా. ఏ తప్పేంటి? కాలేజ్ వరకు మీరు లెక్చరర్ గా, నేను స్టూడెంట్ గా ఉండొచ్చు. బయట భార్యాభర్తలుగా ఉండొచ్చుగా, తప్పేంటి? ఓహో, నువ్వు భార్యాభర్త అనే స్టేజ్కి వెళ్ళిపోయావంటే నీ పిచ్చి పీక్స్కి వెళ్ళిందని అర్థమవుతోంది. లాభం లేదు, దీనికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే బతుకు బస్టాండ్ అయిపోతుంది. ఒక్క మాట చెప్పు చిన్ను, ప్రేమకు వయసుతో పని లేదు, ఒప్పుకుంటాను. కానీ మనసు కావాలి కదా. ఆ మనసులో నువ్వు లేనప్పుడు నేను ఎలా నిన్ను యాక్సెప్ట్ చేస్తాను? నేను లేను అని మీరు అబద్ధం చెప్తున్నారు, కానీ నేనున్నానని నా మనసు చెప్తుంది. చెట్టు ఒకటైతే విత్తనం ఒకటి అవుతుందా? నీలాగే నీ మనసు కూడా పిచ్చి పట్టింది. ఏం కాదు, అది క్లారిటీగానే ఉంది. నీ మొహం. వయసు పెరిగింది, దాంతోపాటు ఒళ్ళు పెరిగింది, కానీ మైండ్ ఎదగలేదు నీకు. చూడు చిన్ను, నాకు కరెక్ట్ వయసులో పెళ్ళయి ఉంటే నీ అంత కూతురుండేది. కాబట్టి నువ్వు నన్ను లవ్ చేయడం అనేది తప్పు. నీది జస్ట్ అట్రాక్షన్ అంతే. నేను చెప్పేది, ప్లీజ్ ఈ విషయం మీద ఇంకోసారి డిస్కస్ చేసే అవసరం లేదు, మర్చిపో. అలా ఎలా మర్చిపోతాను? మీరు నా ఏజ్ దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నారు. నేను నా మనసు చెప్పింది విని మాట్లాడుతున్నాను. సో నేను డ్రాప్ అవ్వను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అంతే. అళ్ళు రాలుగొట్టేస్తాను ఇంకోసారి ఆ మాట అన్నావంటే. నువ్వు బాగా చదువుతావు, జోవియల్గా ఉంటావని నీతో క్లోజ్ గా మాట్లాడడం నేను చేసిన పెద్ద తప్పు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాల్సింది, ఇంత దూరం వచ్చేది కాదు. అప్పుడు అలాగే ఉండాల్సింది. ఎందుకు నాతో క్లోజ్ గా మూవ్ అయ్యారు? ఎందుకు నాలో లేనిపోని ఆశలు కలిగించారు? ఏంటి, నేనా? అవును, మీరే. నేను మిమ్మల్ని ఎంత ప్రేమించానో తెలుసా? మా అమ్మ నన్ను డైట్ చేయమంటే సన్నబడితే మీకు నాకు ఉన్న ఏజ్ డిఫరెన్స్ తెలిసిపోతుందని చెప్పి కావాలని ఇలా వెయిట్ మెయింటైన్ చేస్తున్నాను. ఎంతమంది నన్ను ఎగతాళి చేసినా బండది బండది అంటున్నా మీకోసం భరించాను. ఇప్పుడేమో మీరిలా. ఏడు, ఎంత ఏడుస్తావో ఏడు, కానీ నన్ను మాత్రం మర్చిపో. మనకు సెట్ అవ్వదు. ఇంకోసారి ఇలా నా కోసం రోడ్డు మీద నిలబడకు, చూసేవాళ్ళు తప్పుగా అనుకుంటారు. ఇదిగో ఇంకో విషయం, వెళ్ళి మీ అమ్మతో చెప్పు, నేను ఏ మాత్రం నీ మీద ఇంట్రెస్ట్ చూపడం లేదని చెప్పు. తప్పంతా నీదేనని చెప్పు. ఓకే, గుడ్ బై.
చిచి, అందరికి నేను ఒక చేతకాని వాళ్ళ కనిపిస్తున్నాను. ఆ బండిదేమో అలా, ఈ అభి ఏమో ఇలా. అదేమో నా మీద ప్రేమతో మెంటల్ దానిలా బిహేవ్ చేస్తుంది. ఇక్కడ వీడి నేత్ర మీద ప్రేమతో సైకిల్లా బిహేవ్ చేస్తున్నాడు. ఆ చిన్న కోటింగ్ ఇచ్చినట్టే ఈ అభి కూడా కోటింగ్ ఇచ్చి ఇంకోసారి నేత్ర ప్రస్తావన తీసుకురాకుండా చేయాలి. అభి రా. సాగర్, సాగర్, ఏంటి సాగర్ ఇలా లాక్కొచ్చేసావు? లాక్కు రావడం కాదు, లాగ్ ఒకటి ఇవ్వాలన్నంత కోపంగా ఉంది. ఏమనుకుంటున్నావురా అసలు నువ్వు? నీ ప్రేమ కోసం మాకు మా అమ్మ ప్రేమ దూరం చేస్తావా? అసలు ఎవడరా నేను మా అమ్మతో నేత్ర శ్రీలంకలో లేదని చెప్పమన్నది? ఆంటీ దగ్గర మీరు నిజం దాచడం తప్పు. పైగా నేత్ర అభిప్రాయం తెలుసుకోకుండానే మీరు నేత్రాన్ని నాకిచ్చి పెళ్లి చేయడం కుదరదు అని చెప్పేశారు. అలా చెప్పే హక్కు మీకెవరిచ్చారు? రేయ్, నేత్ర నా చెల్లి. తనకి ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో నువ్వు చెప్పాల్సిన పని లేదు. అయినా నీ ప్రేమ నేత్ర వరకే ఉండాలి కానీ మా సొంత విషయాల్లో తలదూర్చడానికి నువ్వెవడరా? నేనెవరా? మీలో ఒకరిని కావాలని ఆశపడేవాణ్ణి. నాకు నేత్రకున్న ఫ్రెండ్షిప్ని రిలేషన్షిప్గా మార్చాలని ఆరాటపడుతున్నవాణ్ణి. నీ పాట నీదేనా? ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించవా? నేత్ర నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పిందా? నా మనసు చెప్పింది. కానీ నా మనసు చెప్తోంది నేత్ర మనసులో నువ్వు లేవు అని. నా చెల్లి గురించి నాకన్నా ఎక్కువగా ఎవరికీ తెలీదు. తను మాతో చెప్పకుండా, మా అంగీకారం లేకుండా ఏ పని చేయదు. కావచ్చు, కానీ మీతో చెప్పిన తర్వాతే నాకు తన ప్రేమను తెలియపరచాలి అనుకుంటుందేమో. అలా ఎందుకు ఆలోచించడం లేదు? సరే, నేత్ర ఒకవేళ తిరిగి వస్తే అప్పుడు చూద్దాం. కానీ అంతవరకు వెయిట్ చేయడం వల్ల నీ లైఫ్ వేస్ట్ అయిపోతుంది, అది గుర్తుంచుకో. సరే అయితే, నేను నా లైఫ్ వేస్ట్ అయినా పట్టించుకోను. కానీ నేత్ర అభిప్రాయం తెలియందే నాకు వేరే ఆలోచనే రాదు. రే రే రే, నీకు పిచ్చి పట్టిందిరా. నాది పిచ్చే కావచ్చు, కానీ నీది మాత్రం తడబాటు. నేత్రకు సంబంధించిన ఏదో నిజం నువ్వు అంకుల్ ఆంటీ దగ్గర దాస్తున్నారు. ప్లీజ్, నేత్ర ఎక్కడుందో చెప్పు సాగర్. నేత్ర 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 చంపుతున్నావురా బాబు. కాదు, చచ్చిపోతున్నాను. నేత్ర శ్రీలంకలో లేదని తెలిసినప్పటి నుంచి తనకి ఏం జరిగిందోనని కంగారు పడుతున్నాను. మీరు క్లారిటీగా చెప్పడం లేదు. లాంగ్ టూర్లో ఉందని చెప్పి తప్పించుకుంటున్నారు. అట్లీస్ట్ తన ఫోన్ నంబర్ అయినా ఇవ్వు సాగర్. ప్లీజ్, తనతో మాట్లాడాలి. నిన్న విషయం అడుగుతాను. నేత్ర శ్రీలంకలో లేదని నువ్వు ఎలా కన్ఫర్మ్ చేస్తావు? నేనే అబద్ధం చెప్పుండొచ్చు కదా. నువ్వు చెప్పింది అక్షరాల నిజం. నేత్ర శ్రీలంకలో లేదు. నేను శ్రీలంక వెళ్ళి ఎంక్వైరీ చేశాను. వాళ్ళు 3 నెలల క్రితమే నేత్ర ఇండియా వచ్చేసిందని కన్ఫర్మ్ చేశారు. అంతేకాదు, నేను ఢిల్లీ కూడా వెళ్ళాను. తన ఫ్రెండ్స్ని కూడా కలిశాను. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేశాను. వాళ్ళు కూడా నేత్ర ఇండియా వచ్చేసిందని కన్ఫర్మ్ చేశారు. ఇక్కడ లోకల్ ఫ్రెండ్స్ని అడిగాను. వాళ్ళకు కూడా నేత్ర ఇండియా వచ్చిందని ఇన్ఫర్మేషన్ లేదు. చాలా కన్ఫ్యూజన్గా ఉంది సాగర్. ఒక్క మాట చెప్పు, తను సేఫ్గానే ఉంది కదా? ఆంటీ దగ్గర నిజం దాచడానికి వేరే ఏదైనా రీజన్ లేదు కదా? అవును, నీకు నందు అనే అబ్బాయి తెలుసా? అదే, అతను నేత్రతో శ్రీలంక వెళ్ళిన వాళ్ళల్లో ఒకడు. ఇద్దరికి ఏదో చిన్న చిన్న గొడవలు ఉన్నాయని శ్రీలంకలో తెలుసుకున్నాను. విచిత్రం ఏంటంటే నేత్ర ఆనంద్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారు కానీ సబ్మిట్ చేయలేదు. సాగర్, నేత్రతో పాటు కారులో ఉన్న అబ్బాయి సంగతి ఏమైనా తెలిసిందా? అతని పరిస్థితి ఎలా ఉందో కనుక్కున్నావా? అతను ఇంకా స్పృహలోకి రాలేదు నాన్న.
పైగా అతన్ని వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేశారని తెలిసింది. డాక్టర్లు చెప్పడం వరకైతే అతను బ్రతకడం కష్టం అంటున్నారు. మాట్లాడవేంటి సాగర్? ఆ నందు ఎవరో నీకు తెలుసా? అతను నేత్రతో పాటే ఉన్నాడా, లేక అతని వల్లే నేత్ర ఇంటికి రాకుండా ఉందా? ప్లీజ్ సాగర్, నరాలు తెగిపోతున్నాయి. నేత్రకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ తెలిసే వరకు నాకు మనశ్శాంతి లేదు. అమ్మా నేత్ర, నన్ను క్షమించమ్మా. అభి నీ ఆలోచనతో పిచ్చివాడైపోయేలా ఉన్నాడు. అందుకే మీ అన్నయ్య నిర్ణయానికి వచ్చాడు. మాకెలాగో నువ్వు లేని లోటు తీరదు. కనీసం అభి అయినా నిన్ను మర్చిపోయి తన జీవితం గురించి ఆలోచించేలా చేయాలి. చేస్తాను. చెప్పు సాగర్, నేత్ర ఎక్కడుంది? తను ఎలా ఉంది? చెప్పు సాగర్. చెప్తాను, కానీ విని తట్టుకునే శక్తి నీకుందా? నిజం నిజం అని నిలదీస్తున్నావు కదా. ఆ నిజం తెలిస్తే నీ జీవితాన్ని మరో రకంగా మార్చుకోవాల్సి ఉంటుంది. మార్చుకోగలవా? భయపెట్టదు సాగర్, ప్లీజ్. వినకముందే భయం కలుగుతుంది, వింటే ఏమైపోతావని జాలి కలుగుతోంది. నేను మా నాన్న నేత్ర విషయం మా అమ్మ దగ్గరే కాదు, నీ దగ్గర, అందరి దగ్గర దాచాం. నమ్మిన వాళ్ళు మోసం చేస్తే తట్టుకోలేం కదా. కానీ మోసపోయామని ముందుగా నాకు మా నాన్నకే తెలిసింది. గుండె ఆగిపోయినంత పని అయింది. ప్రపంచం అంతా శూన్యంలా మారిపోయింది. మాట రాలేదు, మనసు అంగీకరించలేదు. అంతా కలలా జరిగిపోయింది. మాలోని ఆనందం ఆవిరైపోయింది. నేత్రకేమైంది సాగర్? ఏమైంది? నేత్ర మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకుందవి. నువ్వు చెప్పిన నందు నేత్ర లవ్ చేసుకున్నారభి. నేత్ర నిన్ను ప్రేమించలేదభి. ఆ విషయం నీతో ఎలా చెప్పాలో తెలియక నాన్న నీకు నో చెప్పారు. తర్వాత నీలాంటి మంచి కుర్రవాణ్ణి అల్లుడుగా పొందే అవకాశం లేకుండా పోయిందే అని చాలా బాధపడ్డారు. నో, నేను నమ్మను. నువ్వు నన్ను అవాయిడ్ చేయడానికే ఇదంతా చెప్తున్నావు. నేను నేత్రను మర్చిపోవాలని కావాలని అబద్ధం చెప్తున్నావు. నేత్ర నన్ను మోసం చేయదు. నేత్ర, నా నేత్ర అలాంటిది కాదు. అబద్ధం చెప్పాను. బ్రతికుందని అబద్ధం చెప్పావు సరే, నేను అడిగేది ఇంకో అబద్ధం కూడా చెప్పాను నాన్న. ఇంకో అబద్ధమా? నేత్రని
తప్పుడు మనిషిని చేశాను నాన్న. ఏంటి ఇంకా నేత్రనే తలుచుకుంటూ బాధపడుతున్నావా?